శివం బజే ప్రజెంట్ థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. మూవీ స్టోరీలోకి వెళ్తే చంద్రశేఖర్ అలియాస్ అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. శైలజతో లవ్ లో అయితే పడతాడు. బైనరీ కెమికల్స్ కంపెనీలో శైలజ వర్క్ అయితే చేస్తూ ఉంటుంది. ఆ కంపెనీకి చెందిన సాగర్, మల్లికార్జున, రాధాకృష్ణలు హత్యకు అయితే గురవుతారు. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏసీపీ మురళి అలియాస్ అర్బాజ్ ఖాన్ రంగంలోకి అయితే దిగుతాడు. మరోవైపు చైనా పాక్లు ఇండియా మీద ఆపరేషన్ లామాను ప్రయోగించేందుకు రెడీ అవుతారు. అసలు ఈ మర్డర్ల వెనుకున్న కథ ఏంటి, చైనా పాక్ల ఆపరేషన్ ఏంటి, వీటికి చందుకి ఉన్న లింక్ ఏంటి, ఈ కథలో శివయ్య చేసిన లీలేంటి, చివరికి చందు ఏం చేశాడు అన్నదే మిగిలిన స్టోరీ. చందు పాత్రలో అశ్విన్ అదరగొట్టేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్టైల్లో ఉంటే సెకండ్ హాఫ్ దానికి మించుంది. యాక్షన్, కామెడీ ఇలా ప్రతి యాంగిల్లో అశ్విన్ బాబు అదరగొట్టేశాడు. ఇలాంటి మాస్ క్యారెక్టర్లు ఆయనకు కొత్త ఏమీ కాదు. అలాగే అర్బాజ్ ఖాన్ తన పాత్రకు న్యాయం అయితే చేశాడు. మురళీ శర్మ, బ్రహ్మాజీ పాత్రలు ఒకే అనిపించే విధంగా ఉన్నాయి. మధ్య మధ్యలో హైపరాది, శకలక్ శంకర్ చేసే కామెడీ కూడా చాలా బాగుంది. టైటిల్ ని చూస్తే కథలో ఉన్న డివోషనల్ టచ్ అర్థమవుతుంది. శివయ్య ఏదో లీల చేస్తాడు అని అర్థమవుతుంది. అసలు శివం బజే కోసం అప్సరా రాసుకున్న మెయిన్ పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది. ఇంతవరకు ఆ పాయింట్ మీద ఎవరు సినిమా తీయలేదేమో అనిపిస్తుంది. కొత్తగా యూనిక్ గా ఉండే ఆ పాయింట్ రివీల్ చేయడంతో ఇంటర్వెల్ అయితే అవుతుంది. ఒక్కసారి ఆడియన్స్ ను అవాక్కయ్యేలా చేస్తాడు డైరెక్టర్. ఇంటర్వెల్ సీన్ లో ప్రతి సీను ముందే తెలిసిపోతుంది. మిస్టరీ, థ్రిల్లర్, సస్పెన్స్ మూవీస్ ని చూసే ఆడియన్స్ కు ట్విస్ట్ ఏంటో ముందే అర్థమయ్యేలా ఉంది ఈ మూవీ. ఎమోషనల్ గా కనెక్ట్ అవుదామనుకునే లోపు ఆ సీను ఎక్కడికో వెళ్ళిపోతుంది. యాక్షన్ మూవీస్ చూసే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుందని చెప్పుకోవచ్చు. శివం బజే కాన్సెప్ట్ కొత్తగానే అనిపిస్తుంది, కానీ అంత ఎంగేజింగ్ గా ఉండదు. టెక్నికల్ గా శివం బజే బాగుంటుంది. కెమెరా ఇచ్చిన పనితనం, అలాగే విజువల్స్ చాలా రిచ్ గా అయితే ఉన్నాయి. వికాస్ ఇచ్చిన మ్యూజిక్ అయితే హైలైట్ గా ఉంది. గూస్ పంప్స్ రావాల్సిన సీన్స్ చాలానే ఉన్నా ఆ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి హైలైట్ కంటెంట్ సీన్స్ అయితే లేవు. మిస్టరీ, థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ మూవీస్ ని చూసే వాళ్ళకి ఇదొక మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీకి 5/3.5 రేటింగ్ అయితే ఇస్తా. ఇది నా అభిప్రాయం మాత్రమే. సో నా ఎక్స్ప్రెషన్ నచ్చితే లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.